వెల్కమ్ టు మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. భీమదేవరపల్లి కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయం పాఠశాలను సందర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్. ఖమ్మం వెలుగుమట్లలో ఉద్రిక్తత, బాధితులకు భోజనం పంపిణీని అడ్డుకున్న పోలీసులు. మంగళగిరి ఎయిమ్స్లో డయేరియా కలకలం. భూపాలపల్లి జిల్లాలో నకిలీ డాక్టర్ క్లినిక్పై దాడి. వరంగల్ పశ్చిమ అభివృద్ధి 1.17 కోట్ల పనులకు ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి శంకుస్థాపన. ఇక వివరాల్లోకి వెళ్తే, ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తదితర ప్రాంతాల నుంచి ఎంతో మంది భక్తులు సుమారు 500 కిలోమీటర్లకు పైగా శ్రీశైలానికి పాదయాత్రగా వెళ్తున్నారు. ఇలా శ్రమకూర్చి నడిచి వచ్చే శివస్వాముల ఆకలి తీర్చేందుకు కర్నూలు 1 టౌన్ చిత్తారి వీధిలోని జమ్మి చెట్టు ఎదురుగా ఉన్న శ్రీ 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 గౌరీశంకర దేవాలయం వద్ద బృహత్తర అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆలయ అర్చకులు రుద్రయ్యస్వామి ఆధ్వర్యంలో భక్తుల సహకారంతో ఈ ఉచిత అల్పాహార భోజన వసతి ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నిర్విరామంగా కొనసాగుతుంది. అయితే నిరంతరాయంగా జరుగుతున్న ఈ పుణ్యకార్యానికి దాతలు ధనధాన్య వస్తు రూపేణా తమ వంతు సహకారం అందించి స్వామివారి కృపకు పాత్రులు కావాలని అర్చకులు రుద్రయ్య స్వామి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సంఘ వేణుగోపాల్ గారికి అర్చకులు రుద్రయ్య గారు ఘనంగా సన్మానం చేశారు. వారి ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఉచితంగా వైద్య సేవలు చేపట్టారు. మౌర్య హాస్పిటల్ యాజమాన్యం ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహిస్తూ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాయితీతో కూడిన వైద్యాన్ని చేపట్టింది. మరోవైపు కఠోర దీక్ష ఉపవాసం ఉన్న ముస్లిం పేద ప్రజలు అనారోగ్యానికి గురైతే ప్రతి శుక్రవారం ఉచితంగా ఓపీ చేపట్టడం, వారికి ఉచితంగా వైద్య సేవలు అందించడం వంటి ఉచిత వైద్య సేవలు మౌర్య హాస్పిటల్ చేపట్టడంతో మెగా టైమ్స్ సిబ్బంది వారి సేవలను ప్రజలకు అందించేందుకు మెగా టైమ్స్ ప్రత్యేక ఇంటర్వ్యూ అందిస్తుంది. డిపార్ట్మెంట్ కూడా ఉంది. చిన్న పిల్లల కోసం, వాళ్ళ వ్యాక్సిన్స్ కోసం పీడియాట్రిక్ డాక్టర్స్ ఉన్నారు. బ్రెయిన్ స్ట్రోక్, నెక్ పెయిన్, స్పైన్ పెయిన్ ఇలా అన్ని రకాల ప్రాబ్లమ్స్ కి సాల్వ్ చేయడానికి న్యూరో సర్జన్స్ ఉన్నారు. ఆల్కహాల్, సిగరెట్ హ్యాబిట్స్ అండ్ సెక్షువల్ యాక్టివిటీ హెల్త్ ఇష్యూస్ ని కూడా ట్రీట్ చేయడానికి సైకియాట్రిక్ డాక్టర్స్ ఉన్నారు. ఐసైట్ ఇష్యూస్ తో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారా? స్పెట్స్ లేకుండా బయటకు వెళ్ళాలి అనుకుంటున్నారా? స్పెట్స్ లేకుండా లేజర్ ట్రీట్మెంట్స్ చేయడానికి వెల్ ట్రైన్డ్ ఆప్థమాలజీ డిపార్ట్మెంట్ కూడా రెడీ చేశారు. అంతేకాకుండా డైలీ లైఫ్ లో ఫేస్ చేసే బీపీ, థైరాయిడ్, కఫ్, కోల్డ్, ఫీవర్ ఇలా ఏదైనా ట్రీట్మెంట్ ఇవ్వడానికి జనరల్ డాక్టర్స్ ఉన్నారు. ఎమర్జెన్సీ సర్వీసెస్ కోసం 12 ఇయర్స్ అండ్ 30 పైగా ఆపరేషన్స్ చేసిన వెల్ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ తో 24 అవర్స్ క్రిటికల్ కేర్ ఐసీయూ రన్ చేస్తున్నారు. ఫుల్లీ ఎక్విప్డ్ తో 50 బెడెడ్ హాస్పిటల్, 8 ఐసీయూ బెడ్స్ తో రన్ చేస్తున్నారు. లేజర్ ద్వారా పైల్స్, ఫిస్టులా, వెరికోస్ వెయిన్స్, గ్యాస్ట్రో, లివర్, ప్యాంక్రియాస్, గాల్ బ్లాడర్ సమస్యలకు చికిత్స చేయబడును. అన్ని రకముల జనరల్ సర్జరీ, థైరాయిడ్ గడ్డలు, మగవారిలో రొమ్ము గడ్డలు, హెర్నియా గడ్డలకి చికిత్స చేయబడును. మరి మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఏ హెల్త్ ఇష్యూ వచ్చినా వెంటనే ఇక్కడికి రండి. వీల్ అడ్రస్ శ్రీ గాయత్రి జూనియర్ కాలేజ్ రోడ్, కర్నూలు. Thank you.
మనతో పాటు డాక్టర్ గారు ఉన్నారు. కొన్ని విషయాలు డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. సో ఇందాక చెప్పినట్టు లెంట్ దీక్షలు మన క్రిస్టియన్ మరియు ముస్లిం సోదరులకు ఈ పవిత్ర మాసం సందర్భంగా జనరల్ మెడిసిన్ సేవలు అనేది ఈ నెల మొత్తము ఉచితంగా చూడబడతా ఉంది. అలాగే ప్రతి శుక్రవారము గ్యాస్ట్రో సర్జరీ మరియు కంటి ఆఫ్తాల్ ఈ సేవలు కూడా ప్రతి శుక్రవారం ఫ్రీగా చూడబడతా ఉంది. సో ఈ అవకాశాన్ని అందరు సద్వినియోగం చేసుకోవచ్చు. అది మౌర్య హాస్పిటల్ యాజమాన్యం చెప్తున్నారు. కనుక మన రంజాన్ సందర్భం కానీ, ఈస్టర్ పండుగ క్రైస్తవులు కానీ ఇలా ఉపవాసం ఉండి అనారోగ్య పాలవుతున్నారు. కనుక ముఖ్యంగా రంజాన్ ఉపవాసం ఉన్న వారికి ఉచితంగా వైద్యం అందించేందుకు మౌర్య హాస్పిటల్ సిబ్బంది ఉన్నారు. కనుక మీకు అధైర్యపడకుండా మౌర్య హాస్పిటల్లో మీరు సంప్రదించి మీరు సరైన వైద్యం అందుకుంటారని చెప్పేసి ఇది తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం. మనము మెగా టైమ్స్ షూటింగ్లో న్యూ కవరేజ్లో ఉన్నాము. అయితే మనము కర్నూలు అనగానే చాలా తక్కువ ఫీజులో ఎక్కువ పరీక్షలు ఎక్కువ వైద్యం అందుతుందంటే మొదటిగా గుర్తొచ్చేది మౌర్య హాస్పిటల్. ఆ మౌర్య హాస్పిటల్లో మనం ఉన్నాము. మనతో పాటు డాక్టర్లు ఉన్నారు. కనుక మౌర్య హాస్పిటల్లో ఎలాంటి వైద్యం అందుతుంది అనేది మనము డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మౌర్య హాస్పిటల్ అనగానే ఫస్ట్ కర్నూలు ప్రజలకు ఎలాంటి వైద్యం గుర్తొస్తుంది? అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ వసీం. నేను ఇక్కడ కన్సల్టెంట్ లాప్రోస్కోపీ మరియు ఊబకాయం బేరియాట్రిక్ సర్జన్గా పనిచేస్తూ ఉన్నాను. సో మా ముఖ్య ఉద్దేశం ఈ హాస్పిటల్ స్టార్ట్ చేయడానికి తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్యం అందించాలనేది మా మెయిన్ ఎయిమ్ అండ్ మా టార్గెట్. అది నేను గత 15 సంవత్సరాలుగా అంటే పలు రాష్ట్రాల్లో పలు దేశాల్లో కూడా ఈవెన్ యుఎస్ యూనివర్సిటీ ఆఫ్ హార్వర్డ్ ప్లస్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఫెలోషిప్స్ చేసి తర్వాత బెంగళూరు, కేరళ, కొచ్చిన్, తర్వాత లెబనన్లో కూడా మనము ఎక్స్పీరియన్సెస్ చేసి తర్వాత ఇక్కడ 3 సంవత్సరాలు కిమ్స్ హాస్పిటల్లో కూడా ఎక్స్పీరియన్స్ చేసుకునేసి ఇవన్నీ చూసిన తర్వాత అఫోర్డబుల్ కాస్ట్లో ది బెస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాలనే ఇంటెన్షన్తోనే మా మిగతా పార్ట్నర్స్ డాక్టర్ రాజేష్ కుమార్ ఆర్థోపెడిక్ సర్జన్ సారు, తర్వాత రఘు ప్రవీణ్ సార్ అనేసి అనస్థీషియా, మేము ముగ్గురము ఆ విధంగా ఆలోచించి ఈ హాస్పిటల్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఒక 50 బెడెడ్ హాస్పిటల్. 8 బెడ్స్ అనేటివి ఐసీయూ, కేవలం ఐసీయూకి అంకితం చేశాము. విత్ డయాలసిస్ అండ్ 24/7 ఇంటెన్సివిస్ట్లు అంటే ప్రాపర్ ట్రైన్డ్ డాక్టర్స్, టెక్నీషియన్స్, నర్సెస్తో రన్ చేయబడుతూ ఉంది. తర్వాత 4 ఆపరేషన్ థియేటర్లు, ఒకటి ఎక్స్క్లూజివ్గా నీ రీప్లేస్మెంట్స్ అంటే మోకాళ్ళ మార్పిడి, తుంటి మార్పిడి, వీటికి ఒక సపరేట్గా థియేటర్ కేటాయించాము. తర్వాత ఒకటి లాప్రోస్కోపీకి స్పెసిఫిక్గా ఒక ఆపరేషన్ థియేటర్, ఇంకొక థియేటర్ వచ్చేసి కంటి శుక్లం కోతా కుట్లు లేకుండా ఫేకో ఆపరేషన్ కోసం ఒకటి, ఇంకొకటి ముఖ్యంగా గైనిక్ ప్రసూతి సేవలు. ఇప్పుడు చాలా మందికి నార్మల్ డెలివరీ అంటే అదొక భయం ఏర్పడింది ఆ పెయిన్ వల్ల. సో ఆ పెయిన్స్ లేకుండా నొప్పులు లేని కాన్పులు అనేది హాస్పిటల్ యొక్క ప్రత్యేకత అండి. సో మన రఘుప్రవీణ్ సార్ గత 15 సంవత్సరాలుగా వీటిల్లో ఎక్స్పర్ట్ అయినా అనస్థీషియా ఇవ్వడానికి. గౌరీ గోపాల్ అయితే మిగతా బయట చాలా హాస్పిటల్స్లో ఆయన కర్నూల్లో అంటే అతి తక్కువ మందిలో ఈ ప్రొసీజర్ చేసే ఆయన అనస్థెటిస్ట్లో ఈయన ఒకరు వన్ ఆఫ్ ద ఫస్ట్ పర్సన్ టు స్టార్ట్ అంటాం. సో ఆయన ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది ఇది. తర్వాత మన గైనిక్ మమతా మేడం అనేసి మేడం గారు ఈ డెలివరీస్ కానీ సిజేరియన్ సెక్షన్స్ కానీ చేస్తూ ఉన్నారు. తర్వాత మనకి డాక్టర్ సౌజన్య వచ్చేసి ముఖ్యంగా కోతా కుట్లు లేకుండా శుక్లం ఆపరేషన్, ఫేక్ ఆపరేషన్స్ అంటారు. మేడం గారు కూడా దాదాపు 25,000 పైగా ఆపరేషన్స్ విజయవంతంగా చేయబడ్డారు. అలాగే మనకు జనరల్ ఫిజిషియన్ డాక్టర్ సోని, తర్వాత డాక్టర్ మదన్ సార్, వీళ్ళిద్దరూ జనరల్ మెడిసిన్ విభాగాన్ని నడుపుతా ఉన్నారు విజయవంతంగా. సో గత సంవత్సరం నుంచి అంటే లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసాం మేము. ఈ సంవత్సరంలో మనకు 10,000 పైగా ఓపీడీ ప్లస్ ప్రొసీజర్లు, అలాగే 1000కి పైగా ఆపరేషన్లు విజయవంతంగా చేసి డిశ్చార్జ్ చేసాము వితౌట్ ఎనీ కాంప్లికేషన్స్. ఇంకొకటి మాకు విజిటింగ్ కన్సల్టెంట్స్ లాగా అన్ని సూపర్ స్పెషాలిటీలు అంటే స్పైన్ సర్జరీస్ అయితే స్పైన్ సర్జరీస్ కూడా దాదాపు 50 సర్జరీస్ విజయవంతంగా చేసి డిశ్చార్జ్ చేయడం జరిగింది.
తర్వాత కిడ్నీ ఆపరేషన్లు, కిడ్నీ రాళ్ళ ఆపరేషన్లు, న్యూరో సర్జరీ, క్రెనియాటమీ అంటే బ్లీడింగ్ అయిన వాళ్ళు, యాక్సిడెంట్ అయిన వాళ్ళు, న్యూరో సర్జన్ బాలాజీ నాయక్ సార్ అయితేమి, తర్వాత ప్లాస్టిక్ సర్జరీ, తర్వాత నెఫ్రాలజీ సేవలు, డయాలసిస్ సేవలు కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే ముఖ్యంగా పిల్లల్లో పిఐసియు, పీడియాట్రిక్ ఐసియు టీము, తర్వాత లెవెల్ 2, లెవెల్ 2 ఎన్ఐసియు, పురిటి పిల్లలు, నవజాత శిశువులకు కూడా ఐసియు సౌకర్యం అనేది ఉందండి. సో ఈ ఉమ్మడి జిల్లా ప్రజలకి, తర్వాత చుట్టుపక్కల మన రాయలసీమ ప్రాంత వాసులకి అతి తక్కువలో అతి బెస్ట్ ట్రీట్మెంట్, కార్పొరేట్ వైద్యం అందించాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని మనం. మనతో పాటు జనరల్ డాక్టర్ ఉన్నారు. మేడం అడిగి ఎలాంటి వైద్యం ఉంటుందని చెప్పేసి మేడం ఒక మాట అని తెలుసుకున్నాం. నమస్తే అండి, నా పేరు డాక్టర్ సోని. నేను ఎండి జనరల్ మెడిసిన్ కర్నూలు మెడికల్ కాలేజ్లోనే కంప్లీట్ చేసి ఇప్పుడు ప్రస్తుతం మీకు అందుబాటులో మౌర్య హాస్పిటల్లో పనిచేస్తున్నాను. ఎటువంటి జ్వరాలు కానీ, బీపీ కానీ, షుగర్, థైరాయిడ్, ఆయాసం, ఇంకా కిడ్నీ ఇబ్బందులు కానీ, ఈ విష ప్రయోగాలు కానీ, ఏదన్నా తెలియకుండా పాయిజనింగ్స్ కానీ, ఇలా ఏ ఇబ్బంది ఉన్నా, స్నేక్ బైట్స్, ఇలా ఏ ఇబ్బంది అయినా కూడా మేము మీకు అందుబాటులో ఉండడం జరుగుతుంది. నేను మదన్ మోహన్ సార్ ఇద్దరు ఎవరో ఒకరు ఖచ్చితంగా అందుబాటులో ఉంటాం. దాంతోపాటు మాకు ఐసీయూ సేవలు 24/7 ఇంటెన్సివిస్ట్ అనే వాళ్ళు అందుబాటులో ఉంటారు. కొత్తగా డయాలసిస్ సదుపాయం కూడా జరగడం జరిగింది. పైన ఇప్పుడు ఒక పేషెంట్కి డయాలసిస్ కూడా జరుగుతూ ఉంది. సో ఎనీ ఎమర్జెన్సీ, స్ట్రోక్స్ కావచ్చు, ఇంకా పాయిజనింగ్, స్నేక్ బైట్స్, ఏదైనా విష జ్వరాలు, ప్లేట్లెట్స్ తగ్గడం, హీట్ స్ట్రోక్ కావచ్చు, ఇలా ఏ ఇబ్బంది అయినా కూడా 24/7 మీకు అందుబాటులో ఉండడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు మేడం గారు హీట్ స్ట్రోక్ అని చెప్పారు కనుక ఈ మధ్య కాలంలో ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి. ప్రజలందరూ చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి మెగా టైమ్స్ నుంచి కోరుతున్నాము. అలాగే ఎలాంటి వేడి మీద ఇదైతే వెంటనే మన మౌర్య హాస్పిటల్ డాక్టర్ గారిని సంప్రదిస్తే మేడం గారి సూచనల మేరకు మీరు సరైన వైద్యం అందుకుంటారని చెప్పేసి తెలియజేస్తున్నాము. ఇంకొకటి ఏమంటే, ఈ నెల రంజాన్ ఆఫర్గా ఫ్రీ ఓపీ అన్నది నడుస్తుంది జనరల్ మెడిసిన్ కి. సో మీకు ఏ ఇబ్బంది ఉన్నా కూడా ఎనీ టైం వచ్చి ఆఫర్ని అవైల్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు మేడం గారు చెప్పినట్లు రంజాన్ ఆఫర్ అని అంటున్నారు. అయితే రంజాన్ అనగానే ఉపవాసం అనేది జరుగుతుంది కనుక, అయితే ఇంకోటి ఏమంటే ఈస్టర్ పండుగ కూడా క్రిస్టియన్స్ కూడా ఇది చేస్తున్నారు కనుక ఎలాంటి ఈ అనారోగ్య పాలైన ఇక్కడ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తదితర ప్రాంతాల నుంచి ఎంతో మంది భక్తులు సుమారు 500 కిలోమీటర్లకు పైగా శ్రీశైలానికి పాదయాత్రగా వెళ్తున్నారు. ఇలా శ్రమ కూర్చి నడిచి వచ్చే శివస్వాముల ఆకలి తీర్చేందుకు కర్నూలు 1 టౌన్ చిత్తారి వీధిలోని జమ్మి చెట్టు ఎదురుగా ఉన్న శ్రీ 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 గౌరీశంకర స్వామి దేవాలయం వద్ద బృహత్తర అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆలయ అర్చకులు రుద్రయ్య స్వామి ఆధ్వర్యంలో భక్తుల సహకారంతో ఈ ఉచిత అల్పాహార భోజన వసతి ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నిర్విరామంగా కొనసాగుతుంది. అయితే నిరంతరాయంగా జరుగుతున్న ఈ పుణ్యకార్యానికి దాతలు ధనధాన్య వస్తు రూపేణ తమ వంతు సహకారం అందించి స్వామివారి కృపకు పాత్రులు కావాలని అర్చకులు రుద్రయ్య స్వామి విజ్ఞప్తి చేశారు. రాజు మామని ఫోన్ చేయి, ఏది కనీసం బయలుదేరినా లేదా అటు పెట్టి ఇప్పుడు అదొకటి నిమ్మకాయనా మారికైనా ಏನು ಸಾಲ್ಟ್ ಏನು ಬೇಕಾ ಸ್ವಲ್ಪ ನೋಡ್ರಿ. ಪಾಯಸ ಪೆಸರಿಬೆಲ್ಲ ಪಾಯಸ ಸ್ವೀಟ್ ನೈ ಅಂತ ಸ್ವಲ್ಪ ಸ್ವೀಟ್ ಅದ.
శివాయ హర హర మహాదేవ శంభో శంకర. వెనకాల దేవుడు కానీ ಸೇವೆ ಈಗೂ ಕೂಡ ಅದು ಮುಂದುವರಿತಾ ಇದೆ. ಅವರ ಚಿರಂಜೀವಿ ಅವರು ಮುಂದುವರಿಸ್ಕೊಂಡು ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ. ಜನ ಬರಲಿ ಬರದೇ ಇರಲಿ ಅವರಂತೂ ಮಾಡ್ತಾ ಇರ್ತಾರೆ. ನಾವು ಬೆಳಗ್ಗೆ ಬಂದಾಗ ಎಲ್ಲರಿಗೂ ಹೊಟ್ಟೆ ಹಸ್ತಿತ್ತು, ಅದರ ಮತ್ತು ಉಪ್ಪಿಟ್ಟನ್ನೆಲ್ಲ ಮಾಡಿ ನಮಗೆ ಎಲ್ಲರಿಗೂ ಪ್ರಸಾದ ಉಣ್ಬಿಡಿಸಿದ್ರು. ಆಮೇಲೆ ನಾವು ಹೋಗಿ ಎಲ್ಲ ಚೆನ್ನಾಗಿ ರೆಸ್ಟ್ ಮಾಡಿದ್ವಿ, ಕೈಕಾಲುಗಳೆಲ್ಲ ಹರಳಾಯಿತು. ಆಮೇಲೆ ಮಧ್ಯಾಹ್ನ ಪ್ರಸಾದ ಎಲ್ಲ ಪಲಾವು ಚಿತ್ರಾನ್ನ ಎಲ್ಲ ಪ್ರೀತಿಯಿಂದ ಬಡಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. ಅದು ಅವ್ರು ನಮಗೆ ಮಾಡೋ ಸೇವೆ ಮಲ್ಲಯ್ಯನಿಗೆ ಮಾಡೋ ಸೇವೆ ಅನ್ನುವಂಥ ನಿಟ್ಟಿನೊಳಗೆ ಮಾಡ್ತಾ ಇರ್ತಾರೆ. ಹೀಗಾಗಿ ಮಲ್ಲಯ್ಯ ಅವ್ರಿಗೆ ಇನ್ನೂ ಹೆಚ್ಚಿನ ಶಕ್ತಿ ಭಕ್ತಿ ಯುಕ್ತಿಯನ್ನು ಕೊಟ್ಟು ಕಾಪಾಡಲಿ ಅಂತ ಹೇಳ್ತಾ ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಅವರ ಕುಟುಂಬದವರಿಗೆ ವಿಶೇಷವಾಗಿ ಸನ್ಮಾನವನ್ನು ಮಾಡೋಣ. ಅವರ ಚಿರಂಜೀವಿಯವರು ಕೂಡ ಕರ್ಕೊಂಡು ಬರ್ರಿ ನೋಡ್ರಿ ಹಿಡ್ರಿ ಸರಿ ಬನ್ರಿ ದೊಡ್ಡದೈತೆ ಈಗ ನೋಡ್ರಿ ಕೊಡ್ರಿ. ಅವರಿಗೆ ನಮ್ಮ ಒಂದು ಪ್ರೀತಿಯಿಂದ ನೆನಪಿನ ಕಾಣಿಕೆಗಳನ್ನು ಕೊಡುವಂಥ ಒಂದು ಸಮಯ. ತುಂಬ ಧನ್ಯವಾದಗಳು. ತುಂಬ ಚೆನ್ನಾಗಿತ್ತು ಪ್ರಸಾದ. ఏమైంది మస్క అయిపోయింది ఇది తెలుస్తుందా అట్లా కాదు. లోపల అది బాగా కత్తెరం కొట్టిండే కదా దాంట్లో ఉండే లోపల ఉన్న అది జపం పొడి కొంచెం అన్న ఉందా లేదా నీకు? దాంట్లో కారం కలపాలా? వాళ్ళు అడుగుతారు పడేస్తారు. అన్నం సార్, అన్నం సాంబారు బామ్మ బాగుంది. చట్నీ ఇవాళ అందరు సూపర్గా ఉంది. కాదు అదేదో పాత పిల్లలు కొత్త సీర కట్టించిన అది కొద్ది వీడియో నేను చేస్తాను పెట్టు పెట్టు బుంది పెట్టు. సాంబారా ఇట్లా ఇంకో గంట ఇట్లా చూడండి. సాంబార్ బండారా సాంబార్ కడాకి తర్వాత రేషన్ లేదు దాని గురించి వచ్చిన లేదు లేదు మొత్తం అందరిది ಗಟ್ಟಿ ಆಗ್ಬೇಕು. ಸಾಂಬಾರು ಗಟ್ಟಿ ಮಾಡಂತೇಳ್ರಿ ನಮ್ಮ ಹಿರಿಯರು ಹೇಳ್ತಾರ. మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో
నిరంతర రహిత తెలంగాణగా మానవహారం ప్రోగ్రాం ఎంతో ఘనంగా జరిగింది. ఇందులో పాల్గొన్న స్కూల్ పిల్లలు, పోలీసులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈరోజు రహిత తెలంగాణగా కోరడానికి ఈరోజు మానవహారం ప్రోగ్రాం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో మిల్స్ కాలనీ స్టేషన్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. చాలా సక్సెస్గా వీళ్ళందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. వీళ్ళందరూ కూడా హ్యాపీగా దానిలో గడపాలని అందరినీ కోరుకుంటూ ఈ యొక్క చక్కటి కార్యక్రమం నిర్వహించిన మిల్స్ కాలనీ పోలీస్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు రహిత తెలంగాణగా కోరడానికి ఈరోజు మానవహారం ప్రోగ్రాం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో మిల్స్ కాలనీ స్టేషన్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. చాలా సక్సెస్గా వీళ్ళందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. వీళ్ళందరూ కూడా హ్యాపీగా దానిలో గడపాలని అందరినీ కోరుకుంటూ ఈ యొక్క చక్కటి కార్యక్రమం నిర్వహించిన మిల్స్ కాలనీ పోలీస్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. యువత క్రీడల్లో పాల్గొనాలని మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ అన్నారు. కర్నూలు బంగారుపేట ప్రీమియర్ లీగ్ సీజన్ 5 పోటీలను టీజీ వెంకటేష్ ప్రారంభించారు. బంగారుపేట యూత్ 3 రాష్ట్రాల క్రీడాకారులతో క్రికెట్ పోటీలు ప్రతి సంవత్సరం నిర్వహించడం అభినందించదగ్గ విషయం అన్నారు. క్రీడలకు తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని టీజీ వెంకటేష్ తెలిపారు. నిర్వాహకులు సురేష్ మాట్లాడుతూ తమకు టీజీ వెంకటేష్ ఎంతగానో సహాయం చేస్తున్నారని తెలిపారు. మొత్తం 22 టీంలు పాల్గొన్నారని 5 రోజుల పాటు ఈ పోటీలు కొనసాగుతాయని తెలిపారు. బీపీఎల్ లీగ్ పోటీలకు సహకరిస్తున్న దాతలకు ధన్యవాదాలు తెలిపారు. వేదికలోకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఆర్గనైజర్స్, స్పాన్సర్స్ అందరూ కూడా, శేఖర్ 2 టీంల కెప్టెన్స్, వాళ్ళ వ్యాపారాలు వేరే ఉండేది. నిశ్చిత వ్యాపారాలు చేసే వాళ్ళప్పుడు ఇప్పుడు అంతా యూత్ వచ్చారు. అంతా బంగారు పిల్లలే. అందరూ బంగారుపేటలో ఉండే పిల్లలంతా బంగారు అయ్యారు. మళ్ళీ స్పోర్ట్స్ లవర్స్ అయ్యారు. మళ్ళీ వీళ్ళందరూ పిల్లలు నిజంగా బంగారు అబ్బాయిలే, బంగారు మనసు ఉండేవాళ్ళు. ఇక్కడ స్పోర్ట్స్ యాక్టివిటీస్, క్రికెట్ వాళ్ళ ఒక్క వీధిలోనే కాకుండా ఒక ప్రాంతంలోనే ఒకే జిల్లాలో కాకుండా 2 జిల్లాల్లోని పిలిపించి ఇక్కడ ఆడుతున్నారు. 3 రాష్ట్రాలు కలిసి ఈరోజు పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ప్రాంతాలు కాకుండా రాష్ట్రాలను కూడా కలిపారు. 3 రాష్ట్రాల నుంచి వీళ్ళు కలవటం, వీళ్ళు చేయటం, క్రికెట్ ఆడటం నిజంగా వీళ్ళు అభినందనీయులు. ఇటువంటి స్పోర్ట్స్ యాక్టివిటీస్ చేస్తున్న ఆర్గనైజర్స్ అందరికీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా సురేష్ బాబు, శేఖర్ గారు, ఆర్గనైజర్స్. మరి వీళ్ళు ఇటువంటి స్పోర్ట్స్ బాగా డెవలప్ చేస్తున్నందుకు వీళ్ళని ఎన్ని విధాల అప్రిషియేట్ చేస్తున్న తక్కువగానే ఉంటుంది. వాళ్ళ స్తోమత నుంచి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళు గుడ్ లక్ తెలియజేస్తూ సెలవు. ఫస్ట్ బాల్ అశోక్ ఈస్ గోన్. అన్నా సైడ్ అన్నా వికెట్. వావ్, another cut shot. Umpire wide. Another catch.
ఈరోజు ఈరోజు బంగారుపేట ప్రీమియర్ లీగ్ సీజన్ 5 ప్రతి సంవత్సరం మేము ఎంతో ఘనంగా ఎంతో హుందాగా అలంకరణ చేసి ఈ గ్రౌండ్ని ఎంతో ప్లేయర్స్ కూడా ఉత్సాహపరంగా ఆడే విధంగా మేము తయారు చేసి వేరే రాష్ట్రాల నుంచి మహారాష్ట్ర నుంచి మరియు కర్ణాటక నుంచి ఇక్కడ మా లోకల్ ఏపీ నుంచి ప్లేయర్స్ని పిలిపించి మా క్యాస్ట్ కమిటీ యొక్క ప్లేయర్స్ని అందరినీ పిలిపించి ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నాం ఈ టోర్నమెంట్ని. అలాగే మేము కోరుకునేది ఒకటే, మన క్యాస్ట్కి కూడా జనాల్లో మనకు కూడా మంచిగా అభివృద్ధి మార్పు రావాలనే ఒక ఉద్దేశంతోనే మనం టోర్నమెంట్ అయితే పెట్టడం జరుగుతుంది. డబ్బు ముఖం చూడకుండా మన కమిటీలో కూడా ఒక టోర్నమెంట్ బాగా పెడుతున్నాము, నిర్వహిస్తున్నాము అనే ఒక ఆకాంక్షతోనే మనం ఈ టోర్నమెంట్ అయితే నిర్వహించాలి. మరలా మనకి ఈ టోర్నమెంట్ ని సహకరించిన మన శేఖర్ అయితే ఏమి, మన శివ ఆర్గనైజింగ్ అయితే ఏమి, మన వినయ్ అన్న, రవి మరియు తదితరుల మన సింగు, రాము, అంజీ, ఇంకా ఎవరైనా పేర్లు మర్చిపోయింటే క్షమించండి. ఇలా చాలా మంది మనకు సపోర్ట్ చేసి మన క్యాస్ట్ ని కూడా ముందుగా నడిపించి ఈ టోర్నమెంట్ నడిపించడానికి ఎంతో ముందుకు వస్తున్నారు మన స్పాన్సర్ కూడా. అలాగే అచ్చిరెడ్డి గారు కూడా మనకి ప్రతి సంవత్సరం సెకండ్ ప్రైజ్ 20,000 ఆయన తన ఆహా కిచెన్ ద్వారా ఇస్తున్నారు. అది కూడా మేము ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన ప్లేయర్స్ అందరూ కూడా మంచిగా ఆడదాము, ఎవరేం కిరికిరి లేకుండా ఎవరైనా ఆడని ఆట విధంగానే పోదాము, తక్కువగా చూడకుండా అంత స్పోర్టివ్ గా తీసుకొని ఆడదామని కోరుకుంటూ ఈ అవకాశం టోటల్ గా 22 టీమ్స్ పాల్గొంటున్నాయి దీంట్లో. టోటల్ 5 days ఈ టోర్నమెంట్ జరుగుతుంది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.